నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఐశ్వర్యాన్నిచ్చే 5 వారాల అద్భుతమైన వ్రతమే మార్గశిర లక్ష్మీవార వ్రతం. మార్గశిర మాసంలో మొదటి లక్ష్మీవారం అమ్మవారికి పూజ ఎలా చేయాలి, ఏ నైవేద్యం నివేదన చేయాలి, ఈ పూజ చేసుకోవడానికి ఏదైనా ఆచారం ఉండాలా, ఎన్ని వారాలు చేయాలి అనే విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా చెప్తానండి. అందరూ చేసుకునే విధంగానే చెప్తాను. ముఖ్యంగా అమ్మవారి పాదాలు ఎలా పెట్టుకోవాలి, ఎలా వేసుకోవాలి అనేవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా చెప్తానండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసినట్లయితే మీకు ఎలాంటి డౌట్స్ కూడా రావు. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి. మనకి కార్తీక మాసం ముగియగానే మార్గశిర మాసం అనేది స్టార్ట్ అవుతుంది. మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ వారాల్లో అమ్మవారిని పూజిస్తే ఎంతో విశేషమైన ఫలితాలు అయితే మనకి కలుగుతాయండి. సాక్షాత్తు ఆ అమ్మవారే మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ వారాల్లో అమ్మవారిని పూజించినట్లయితే ఆ అమ్మవారి కటాక్షం తప్పకుండా కలుగుతుందని సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అమ్మవారే సెలవిచ్చారండి. అందుకని తప్పకుండా ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి లక్ష్మీ వారం కూడా అమ్మవారిని పూజించండి. అమ్మవారికి శ్రావణ మాసం ఎంత ఇష్టమో ఈ మార్గశిర మాసం కూడా అంతే ఇష్టం అండి. ఇంకా ఈ మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ వారాలంటే ఇంకా ప్రత్యేకమైనవి. ఈ లక్ష్మీ వారాలని గురువారాలు అని అంటారండి. అయితే ఈ గురువారాలు మొత్తం 5 గురువారాలు అయితే అమ్మవారిని పూజించాలి. అయితే పూజా విధానం ఒకటే అయినప్పటికీ కూడా అమ్మవారికి నివేదన చేసే నైవేద్యాలు వేరుగా ఉంటాయండి. ఆ నైవేద్యాలు ఏంటనేది కూడా చెప్తాను. అయితే ఈ మార్గశిర మాసంలో మొత్తం 5 లక్ష్మీ వారాలు అయితే మనం చేసుకోవాలి కాబట్టి అయితే మనకి మార్గశిర మాసంలో 4 లక్ష్మీ వారాలే వచ్చాయండి. అయితే 5వ లక్ష్మీ వారం పుష్యమాసంలో వచ్చే మొదటి లక్ష్మీ వారం రోజునే 5వ లక్ష్మీ వారంగా భావించి ఈ మార్గశిర లక్ష్మీ వారాలు అయితే పూర్తి చేయాలండి. మొత్తం 5 లక్ష్మీ వారాలు అయితే చేసుకోవాలి. అవి ఏ తేదీల్లో వచ్చాయి, ఏ నైవేద్యాలు నివేదన చేయాలి అనేవన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా అయితే పూజలో తప్పనిసరిగా అమ్మవారి పాదాలను అయితే ఉంచాలండి. అయితే అమ్మవారి పాదాలు ఎలా తయారు చేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఎలా వేసుకోవాలి అనేవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అయితే అమ్మవారి పాదాలు మీరు బియ్యం పిండితో ముగ్గుగా వేసుకోవచ్చు, లేదంటే ఒక కుంకుమతో కానీ లేదంటే పారాణితో కూడా అమ్మవారి పాదాలు వేసి మీరు పూజలు పెట్టుకోవచ్చు. అయితే నేను ఇక్కడ అమ్మవారి పసుపు పాదాలు అయితే తయారు చేస్తున్నానండి. ఇలా పసుపు పాదాలు తయారు చేసి అమ్మవారి పూజలో పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. ఈ మార్గశిర మాసంలో ఒక్క లక్ష్మీ వారమైనా సరే అమ్మవారి పాదాలు తయారు చేసి తప్పనిసరిగా పూజలు అయితే పెట్టుకోండి. అయితే పాదాలు ఎలా తయారు చేసుకోవాలనేది చాలా సింపుల్గా చూపిస్తాను. ముందుగా అయితే పసుపుని అయితే తీసుకోవాలండి. మంచి పసుపు, అలాగే కొత్త పసుపుని అయితే తీసుకోండి. మీరు పాదాలు ఎంత చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి పసుపుని అయితే తీసుకోండి. ఇప్పుడు ఈ పసుపులో కొద్దిగా జవ్వాది పౌడరు, అలాగే పచ్చకర్పూరం వేసి మీ దగ్గర గంగాజలం ఉంటే గంగాజలంతో కానీ రోజ్ వాటర్తో కానీ లేదంటే మంచి నీటితో అయినా సరే ఈ పసుపుని అంతటిని కలిపి ఒక ముద్దలా తయారు చేసుకొని పెట్టుకోండి. మరీ అంత గట్టిగా అయితే కలుపుకోకండి, కాస్త పలచగా కలుపుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఈ పసుపుని 4 ముద్దలు అయితే చేయాలండి. 2 ముద్దలు కాస్త పెద్దగా, 2 ముద్దలు కాస్త చిన్నగా చేసుకోండి. ఈ విధంగా బాల్స్ లాగా తయారు చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు అమ్మవారి పాదాలు మీరు దేంట్లో అయితే తయారు చేసుకోవాలనుకుంటున్నారో ఆ ప్లేట్ అయితే తీసుకోండి. ఆ ప్లేట్కి కూడా చందనం కుంకుమలతో బొట్లు పెట్టుకోండి. ఇప్పుడు అమ్మవారి పాదాలను అయితే తయారు చేసుకుందాం. ముందుగా ఆ అమ్మవారిని మనసులో తలుచుకోండి. ఈ అమ్మవారి పాదాలు చేసినంతసేపు కూడా శ్రీమాత్రే నమః అని అనుకుంటూ అమ్మవారి పాదాలు చేసినట్లయితే అమ్మవారి పాదాలు చక్కగా వస్తాయండి. నేను భయపడుతూనే అమ్మవారి పాదాలను అయితే తయారు చేశానండి, కానీ అద్భుతంగా అమ్మవారి పాదాలు అయితే వచ్చాయి. అమ్మవారి పాదాలు చూస్తూ ఉంటే ఆ అమ్మవారే అక్కడ కూర్చొని ఉన్నారా అన్నట్టుగా ఉంటుందండి. అంత అద్భుతంగా వచ్చాయి. అయితే ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలనంటే ముందుగా మనం 4 ఉండలు అయితే తీసుకున్నాం కదా, వాటిల్లో 2 ఉండలు తీసుకొని, అంటే పెద్దవి తీసుకోవాలండి. పెద్దవి తీసుకొని ఈ విధంగా అమ్మవారి పాదాల కింద బేస్ వచ్చేటట్టు ఈ విధంగా ఇక్కడ వీడియోలు చూపిస్తున్నట్టుగా వేసుకోవాలి. అంటే ఒక చిన్న పిల్లవాడి పాదాలు ఎలా అయితే ఉంటాయో అలానే వేసుకోవాలండి. కొంచెం క్రాస్గా వచ్చేటట్టు వేసుకోవాలి. మధ్య మధ్యలో బ్రేక్స్ వస్తూ ఉంటాయండి. అలాంటప్పుడు చేతిని కొద్దిగా వాటర్లో తడుపుకొని ఇలా పసుపు మీద రాస్తే అది కవర్ అయిపోతుందండి. ఈ విధంగా అమ్మవారి పాదాలు 2 కూడా సమానంగా వచ్చేటట్టు పెట్టుకోండి. ఇప్పుడు మనం చేసుకున్న ఇంకొక 2 బాల్స్ ఉన్నాయి కదండి చిన్నవి, అవైతే మనం తయారు చేసిన ఈ పాదాల పైన ఈ విధంగా పెట్టేసుకోవాలండి. అంతేనండి, అమ్మవారి పాదాలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు పాదాలకి ఉన్నటువంటి వేళ్ళు అయితే వేయాలండి. దానికోసం ఒక చిన్న అగరబత్తి పుల్ల ఒకటి తీసుకొని అమ్మవారి పాదాలకి ఉన్నటువంటి వేళ్ళు వచ్చేటట్టు ఈ విధంగా లైన్స్ అయితే పెట్టుకోండి. మొత్తం 4 లైన్స్ అయితే పెట్టుకోవాలి. బొటన వేలు కాస్త పెద్దగా ఉండేటట్టు చూసుకొని మొత్తం 4 వేళ్ళు వచ్చేటట్టు ఈ విధంగా అయితే గీసుకోండి. చూసారా అమ్మవారి పాదాలు ఎంత చక్కగా వచ్చాయో. అమ్మవారిని తలుచుకొని చేసే పని ఏ పని అయినా సరే అత్యద్భుతంగానే ఉంటుందండి. అమ్మవారి పాదాలను అయితే వేసేసామండి. ఇప్పుడు అమ్మవారి పాదాలని అందంగా అలంకరించుకుందాం. దానికోసం నేను ఇక్కడ కొద్దిగా కుంకుమనైతే కలుపుకుంటున్నానండి. వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు. మీ దగ్గర పారాణి ఉంటే పారాణి కూడా అమ్మవారి
అమ్మవారికి పెట్టొచ్చండి. అలాగే మీ దగ్గర ఉన్న పట్టీలతో అలాగే మీ దగ్గర ఉన్నటువంటి మట్టెలతో అమ్మవారి పాదాలని అందంగా అలంకరించుకోండి. మనకి 2025 సంవత్సరంలో మార్గశిర లక్ష్మీ వారాలు మొత్తం 5 లక్ష్మీ వారాల పాటు అమ్మవారిని పూజించాలని చెప్పుకున్నాం కదండి. మొదటి లక్ష్మీ వారం 2025 నవంబర్ 27వ తేదీన గురువారం అయితే రాబోతుందండి. సప్తమి తిథితో వస్తుంది. ఇంకా రెండో గురువారం డిసెంబర్ 4వ తేదీన గురువారం చతుర్దశి తిథితో వస్తుంది. ఇంకా మూడో గురువారం డిసెంబర్ 11వ తేదీన సప్తమి తిథితో రాబోతుంది. ఇంకా నాలుగో గురువారం డిసెంబర్ 18వ తేదీన చతుర్దశి తిథితో వస్తుందండి. ఇంకా ఐదో గురువారం డిసెంబర్ 25వ తేదీన పంచమి తిథితో వస్తుంది. ఈ 5 గురువారాలు కూడా అమ్మవారికి 5 రకాల నైవేద్యాలను అయితే సమర్పించాలండి. మొదటి గురువారం పులగం సమర్పించాలి. ఇంకా రెండవ గురువారం అట్లు తిమ్మనం సమర్పించాలి. మూడవ గురువారం అప్పాలు పరమాన్నం. నాలుగవ గురువారం చిత్రాన్నం గారెలు. ఇంకా ఆఖరి 5వ గురువారం పూర్ణం బూరెల్ని సమర్పించాలి. అమ్మవారికి ప్రతి వారం ఒకే విధంగా పూజ చేసుకోవచ్చండి. లేదంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క మంగళకరమైన వస్తువులతో అయినా సరే అమ్మవారిని పూజించవచ్చు. కానీ అమ్మవారికి నివేదించే నైవేద్యాలు మాత్రం ఇవే సమర్పించాలి. అయితే అమ్మవారికి నివేదన చేసే నైవేద్యాల విషయంలోనే కాదండి, ఈ పూజకి నియమాలు కూడా ఎక్కువే. ఆ నియమాలన్నీ కూడా పాటిస్తూ అమ్మవారిని 5 లక్ష్మీ వారాలు ఎవరైతే పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు అమ్మ ప్రసాదిస్తుందండి. ఆ నియమాలు ఏంటనేది కూడా తెలుసుకుందాం. నేనైతే నా దగ్గర ఉన్న వస్తువులతో అమ్మవారి పాదాలని ఇలా అందంగా అలంకరించానండి. అమ్మవారి పాదాలు ఎంత చూడముచ్చటగా వచ్చాయో చూడటానికి 2 కళ్ళు సరిపోవడం లేదండి, అంత అందంగా వచ్చాయి. ఆ అమ్మవారి చిట్టి పాదాలు మీకు ఎలా అనిపించాయో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు ఈ పాదాలు పూజలో ఎలా పెట్టుకోవాలి, పూజ ఎలా చేయాలి, పూజ అయిన తర్వాత ఈ పాదాలని ఏం చేయాలి అనేవన్నీ కూడా చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం పూజ విశేషాలన్నీ కూడా మీకు తెలుస్తాయి. 5 వారాలు కూడా మీరు ఈ విధంగా పూజ చేసుకోవచ్చు. ముందుగా లక్ష్మీవారం రోజున తెల్లవారుజామున నిద్ర లేచి తలంటి స్నానం చేసి ఇల్లు గుమ్మాలన్నీ కూడా శుభ్రపరచుకొని గడపకి కూడా పసుపదే రాసి తోరణాలతో పువ్వుల మాలలతో గడపని అందంగా అలంకరించుకోండి. అలాగే బియ్యం పిండితో ముగ్గులవి వేసుకోండి. అమ్మవారి పాదాలను అయితే తప్పనిసరిగా వేసుకోండి. అలాగే గడప దగ్గర 2 దీపాలు పెట్టుకొని అమ్మవారికి స్వాగతం పలికే విధంగా అలాగే గడప లక్ష్మికి కూడా పూజ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఇంట్లో అమ్మవారికి పూజనైతే చేసుకోవాలి. అయితే అమ్మవారికి చేసే పూజ మీరు 5 వారాలు కూడా ఒక వ్రతంగా చేసుకుంటామని అనుకునేవారైతే తప్పనిసరిగా అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేసుకొని పూజనైతే చేసుకోండి. లేదంటే మాకు ఎన్ని వారాలు కుదిరితే అన్ని వారాలు చేసుకుంటామని అనుకునేవారు మీరు పూజా మందిరంలో చేసుకున్నా పర్వాలేదు. అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకునేవారు తూర్పు ముఖంగా కానీ లేదంటే ఈశాన్యం భాగంలో కానీ మీరు అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అమ్మవారి పీఠం ఉంచిన ప్లేస్లో కొద్దిగా గంగాజలంతో కానీ లేదంటే గోమయంతో కానీ పసుపుతో కానీ శుభ్రం చేసి పద్మ ముగ్గులు అవి వేసుకోండి. దానిపైన పీట ఉంచి పీటకి కూడా పసుపు రాసి పీటని కూడా అందంగా అలంకరించుకోండి. ఇప్పుడు ఆ పీట పైన అమ్మవారికి ఎంతో ఇష్టమైన రెడ్ కలర్ క్లాత్ అయితే వేసుకోండి. లేదంటే మీ దగ్గర ఏదైనా కొత్త క్లాత్ కానీ లేదంటే ఉతికిన క్లాత్లు కానీ ఏవైనా ఉంటే అవైనా సరే వేసుకోవచ్చు. ఈ విధంగా పీటని అయితే ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోని అయితే తీసుకోవాలండి. ఇలా విడిగా ఉన్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో అయినా సరే తీసుకోవచ్చు. లేదంటే వెంకటేశ్వర స్వామి వారి లక్ష్మీదేవి ఉన్నటువంటి ఫోటో అయినా సరే తీసుకొని ఇలా చందనం కుంకుమలతో అమ్మవారిని అందంగా అలంకరించుకోండి. ఈ మార్గశిర మాసంలో వైజాగ్లో కొలువై ఉన్న కనక మహాలక్ష్మీదేవి అమ్మవారిని ఎంతో అంగరంగ వైభవంగా పూజిస్తారండి. ఆ అమ్మవారి ఫోటో ఉన్నా సరే మీరు పూజలో పెట్టుకోవచ్చు. మా దగ్గర ఇవేమీ లేవండి అని అనుకుంటే మీ దగ్గర ఏ అమ్మవారు ఉంటే ఆ అమ్మవారిని పూజలో పెట్టుకొని మీరు పూజనైతే చేసుకోవచ్చండి. అమ్మవారిని మీ దగ్గర ఉన్న నగలతో పువ్వుల మాలలతో చిట్టుగాజుల మాలలతో ఇలా మీ దగ్గర ఏ ఉంటే వాటితో అమ్మవారిని అందంగా అలంకరించుకోండి. శ్రావణ మాసంలో మనం అమ్మవారిని ఎలా అయితే అలంకరిస్తామో అలానే ఈ మార్గశిర మాసంలో కూడా అమ్మవారిని అలానే అలంకరించాలి. అయితే నేను ఇక్కడ తీసుకున్న ఈ నగలన్నీ కూడా నేను శ్రావణ మాసంలో మీషోలో తీసుకున్నానండి. ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయి. మళ్ళీ ఇప్పుడు అమ్మవారికి అయితే వేస్తున్నాను. ఇంకా తర్వాత అమ్మవారికి సంబంధించిన కామాక్షి దీపాలు కానీ లేదంటే లక్ష్మీ దీపాలు కానీ అష్టలక్ష్మి దీపాలు కానీ ఇలా మీ దగ్గర ఏ దీపాలు ఉంటే ఆ దీపాలు అయితే పెట్టుకోండి. నేను ఇక్కడ లక్ష్మీ దీపం అలాగే వినాయకుడి దీపం అయితే పెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ వినాయకుడిని కూడా ఈ దీపంలోనే పూజిస్తానండి. అందుకని ఈ విధంగా పెట్టుకున్నాను. మీరు వినాయకుడిని సపరేట్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే అది వినాయకుడి విగ్రహం కానీ ఫోటో కానీ లేదంటే పసుపు వినాయకుడిని కానీ తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఇంకా తర్వాత ఇక్కడ నేను ఒక పీట లాంటిది అయితే తీసుకున్నానండి. ఆ పీటకైతే ఈ విధంగా పసుపు రాసి ముగ్గు అయితే వేసుకుంటున్నాను. మీరు దీని ప్లేస్లో పీట అయినా తీసుకోవచ్చు లేదంటే ఒక ప్లేట్ అయినా సరే తీసుకోవచ్చు. ఆ ప్లేట్కి కూడా ఈ విధంగా పసుపు రాసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పద్మ ముగ్గులు అయితే వేసుకోండి. అష్టదళ పద్మ ముగ్గు కానీ లేదంటే పద్మ ముగ్గు కానీ వేసుకొని కొద్దిగా పసుపు కుంకుమలను అయితే ఉంచండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ పద్మ ముగ్గులో కనుక అమ్మవారిని కూర్చోబెడితే అమ్మవారు వచ్చి అలా కూర్చుంటుందండి. అందుకని తప్పనిసరిగా ఈ విధంగా అయితే వేసుకోండి. ఆ తర్వాత ఒక ఇత్తడి చెంబుతో నీళ్లు తీసుకొని దాంట్లో ఒక పువ్వు పెట్టి పూజలు అయితే తప్పనిసరిగా పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే దేవతలు సంతృప్తి చెందుతారని అంటారండి. అందుకని
అమ్మవారి పూజలో ఈ విధంగా పూజలో కానీ లేదంటే ఒక పక్కగా కానీ పెట్టుకోండి. ఇప్పుడు అమ్మవారిని అయితే పెట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ ఒక లోటస్ ఫ్లవర్ అయితే తీసుకున్నానండి. మీరు ఈ లోటస్ ఫ్లవర్ కానీ లేదంటే ఒక ప్లేట్ కానీ ఏదైనా సరే తీసుకోవచ్చండి. ఒకవేళ ఏది తీసుకోకపోయినా ఈ ముగ్గు పైన నేరుగా బియ్యం వేసేసుకోవచ్చు. బియ్యం కానీ ధాన్యం కానీ వేసుకోవచ్చు. అయితే ఇవి ఒక 3 గుప్పెట్లు కానీ లేదంటే ఒక 5 గుప్పెట్లు కానీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యం పైన పసుపుతో కానీ కుంకుమతో కానీ చందనంతో కానీ శ్రీయం అనే బీజాక్షరం అయితే రాసుకోవాలండి. ఇలా రాస్తే చాలా చాలా మంచిదండి. అమ్మవారు వచ్చి అలా తిష్ట వేసుకుని కూర్చుంటుందండి. అందుకని ఈ విధంగా తప్పనిసరిగా అయితే వేయండి. ఇప్పుడు ఈ బియ్యం పైన మీరు నేరుగా అమ్మవారిని అయితే పెట్టేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ ఈ బియ్యం పైన కాయిన్స్ అయితే పెట్టుకుంటున్నానండి. ఈ కాయిన్స్ పైన అమ్మవారిని అయితే పెడతాను. అయితే అమ్మవారిని ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. దానికోసం ఒక కొలత పాత్ర అంటారండి దీన్ని. అంటే కొంచెం అంటాం కదా మనం, ధనలక్ష్మి కొంచెం, కుబేరు కొంచెం, ఈ కొంచెం అయితే తీసుకోవాలి. లేదంటే మనం బియ్యం కొలుచుకునే కొలత పాత్రలు ఉంటాయి కదా, ఆ కొలత పాత్ర అయినా సరే తీసుకోవచ్చు. అయితే దాన్ని శుభ్రంగా కడిగి చందనం కుంకుమలతో కానీ పసుపు కుంకుమలతో కానీ అందంగా బొట్లో పెట్టుకొని అందంగా అలంకరించుకోండి. మా దగ్గర ఇలాంటిది ఏమీ లేదని అనుకుంటే ఒక ఇత్తడి గ్లాస్ లాంటిది ఏమైనా ఉంటే తీసుకోండి. లేదంటే మీరు నేరుగా అమ్మవారిని పెట్టేసుకోవాలనుకుంటే ఈ కాయిన్స్ పైన మీరు అమ్మవారిని అయితే పెట్టేసుకోవచ్చు. ఇంకా మనం తీసుకున్న ఈ కొంచానికి స్వామివారి నామాలు వేస్తే అమ్మవారు చాలా చాలా సంతోషిస్తారండి. ఈ విధంగా మీరు చందనం కుంకుమలతో నామాలు వేసినా పర్వాలేదు, లేదంటే ఇలాంటి స్టోన్ నామాలు ఉన్నా సరే పెట్టుకోవచ్చు. నేనైతే ఈ కొంచాన్ని ఇలా అందంగా అలంకరించేసానండి. ఇప్పుడు దీంట్లో ఏమేమి వేయాలో చెప్తాను. ముందుగా కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, జవ్వాది పౌడరు, పచ్చకర్పూరం అయితే వేసుకోవాలి. ఆ తర్వాత బియ్యం అయితే వేసుకోవాలండి. బియ్యాన్ని 3 సార్లు వేస్తూ ఓం శ్రీమాత్రే నమః అని అనుకుంటూ వీటిలో వేయవలసిన వస్తువులన్నీ కూడా వేయాలి. ముందుగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన లక్ష్మీ గవ్వలు 2 వేయాలండి. ఆ తర్వాత మళ్ళీ 3 సార్లు బియ్యం అయితే ఉంచాలి. ఆ తర్వాత గోమతి చక్రాలు 2 వేయాలి. మళ్ళీ 3 సార్లు బియ్యం వేయాలి. నెక్స్ట్ తామర గింజలు వేయాలి. నెక్స్ట్ బియ్యం వేయాలి. నెక్స్ట్ గురివిందు గింజలు, చిట్టి గాజులు, శ్రీఫలాలు, కాయిన్స్ ఇవన్నీ కూడా వేయాలండి. ఇంకా మీ దగ్గర బంగారు, వెండి వస్తువులు చిన్నవి ఉంటే అవి కూడా వేయండి. ఇంకా ముత్యాలు, పగడాలు ఇలాంటివి కూడా వేసి 3 సార్లు బియ్యంతో మొత్తం అంతా కూడా వేసేసి బియ్యంతో మొత్తం అంతా కూడా కవర్ చేసేయండి. ఆ తర్వాత బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలను అయితే ఉంచండి. అయితే వస్తువులన్నీ కూడా తప్పనిసరిగా వేయాలా అంటే మీ దగ్గర ఉన్న వస్తువులు అయితే వేయొచ్చండి. అన్నీ వేయవలసిన అవసరం లేదు. మీ దగ్గర ఏ ఉంటే అవి వేయండి. ఈ విధంగా కొంచాన్ని అయితే తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొంచాన్ని మనం ముందుగా పెట్టుకున్న ఈ కాయిన్స్ పైన అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కొంచెం పైన అమ్మవారిని అయితే ఉంచాలండి. మీ దగ్గర లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఏమైనా ఉంటే తీసుకొని ఈ కొంచెం పైన అయితే పెట్టుకోండి. మా దగ్గర అమ్మవారి విగ్రహాలు అంటూ ఏమీ లేవండి అని అనుకుంటే అమ్మవారి రూపులైనా, కాయిన్స్ అయినా, లేదంటే పసుపు అమ్మవారిని అయినా సరే పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మీ దగ్గర ఉన్న నగలతో, చిట్టుగాసుల మాలలతో అమ్మవారిని అందంగా అలంకరించేసుకోండి. నేనైతే అమ్మవారిని ఇలా అందంగా అలంకరించేస్తానండి. అమ్మవారి పాదాలు ఎంత చక్కగా వచ్చాయో అమ్మవారు కూడా అంతే నిండుగా కలగా ఉన్నారండి. మరి అమ్మవారికి పసుపు కుంకుమలు కూడా సమర్పించాలి కదా, అందుకనే అమ్మవారికి పసుపు కుంకుమలు కూడా సమర్పించండి. అలాగే అమ్మవారికి చెరో వైపున ఏనుగులు అయితే ఉంటాయి కదా, అందుకని నేను ఏనుగులు కూడా పెట్టుకుంటున్నాను. ఇంకా అమ్మవారి పూజలో కలశం కూడా పెట్టుకుంటారండి. మీకు ఆచారం ఉన్నట్లయితే కలశం కూడా పెట్టుకోవచ్చు. కలశం లేకుండా అమ్మవారికి పూజ ఎలా చేయాలో మాత్రమే నేను ఇక్కడ చూపిస్తున్నాను. తర్వాత నేను ఇక్కడ అమ్మవారి పాదాలను కూడా ఈ విధంగా పూజలు అయితే పెట్టుకుంటున్నానండి. పాదాలు ఈ విధంగా అమ్మవారికి వైపుగా ఉండేటట్టు పెట్టుకోండి. అమ్మవారి పాదాలు ఇలా పసుపుతో చేయడం మాకు రాదండి అనుకుంటే మీ దగ్గర అమ్మవారి పాదాలు ఏమైనా ఉంటే పూజలు పెట్టుకోవచ్చండి. అవి కూడా మా దగ్గర లేవండి అని అనుకుంటే ఏం చేయాలో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మీరే అమ్మవారి పాదాలను అయితే స్వయంగా వేసుకోవచ్చు. అది పీట పైన అయినా కానీ లేదంటే పూజ చేసే చోట కానీ పసుపు రాసి ఈ విధంగా అమ్మవారి పాదాల తాలూకా అచ్చు ఉంటే ఈ విధంగా అమ్మవారి పాదాలను అయితే వేసేసుకోండి. మా దగ్గర ఇలాంటిది ఏమీ లేదండి అని అనుకుంటే మీకు వచ్చిన పాదాలు బియ్యం పిండితో అయితే వేసుకోండి. ఒకవేళ అమ్మవారికి పారాణి పాదాలు వేయాలి అనుకుంటే ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో మీ దగ్గర ఉన్నటువంటి పారాణితో అమ్మవారి పాదాలు అయితే ఈ విధంగా వేసుకోవచ్చండి. పారాణి లేదని అనుకుంటే మీ దగ్గర కుంకుమ ఉంటుంది కదండి, కాస్త రోజ్ వాటర్తో కానీ గంగాజలంతో కానీ కలుపుకొని అమ్మవారి పాదాలు వేస్తే ఎంతో అందమైన పాదాలు అయితే తయారవుతాయండి. ఈ పాదాలు మీరు అమ్మవారి పూజలో పెట్టుకొని పూజను అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా పాదాలు పెట్టుకోవడం వలన ఆ అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని ఒక నమ్మకం అండి. అందుకని తప్పనిసరిగా ఈ మార్గశిర లక్ష్మి వారాల్లో అమ్మవారి పాదాలు వేసి పూజనైతే చేసుకుంటాము. ఈ విధంగా మీకు వచ్చిన పాదాలు అయితే వేసుకొని పూజలు అయితే పెట్టుకోండి. అలాగే అమ్మవారి పూజలో పంచగవ్య దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. మీరు 5 వారాలు పంచగవ్య దీపారాధన చేయాలనుకుంటే చేయవచ్చు. లేదంటే ఒక్క వారమైనా సరే పంచగవ్య దీపారాధన అయితే చేయండి. దానికోసం ఒక మట్టి ప్రమిదనైతే తీసుకోండి. దాంట్లో మనకి ఈ పంచగవ్య ప్రమిదలు అనేవి మార్కెట్లో
మార్కెట్లో దొరుకుతాయండి. అవి తెచ్చుకొని ఇవైతే మొత్తం ఆహుతి అయిపోతాయి కాబట్టి అందుకని కిందని ఒక ప్రమిదనైతే ఉంచుకోవాలి. ఈ పంచగవ్య ప్రమిదకి కూడా చందనం కుంకుమతో బొట్లు అవి పెట్టుకొని ఈ ప్రమిద పైన ఉంచుకొని దీంట్లో కొద్దిగా ఆవు నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి ఎరుపు ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. అమ్మవారికి ఎరుపు ఒత్తులతో ఎరుపు అక్షంతులతో పూజనైతే చేయాలి. ఇంకా పూజలు దీపాలు మీరు ఎన్నైనా సరే పెట్టుకోవచ్చండి. ఈ పంచగవ్య ప్రమిద కూడా మీరు 1 కానీ 2 కానీ 3 కానీ ఎన్నైనా సరే వెలిగించుకోవచ్చు. అయితే మనకి జ్యోతి అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి 1 వెలిగించుకుంటే సరిపోతుంది. దీంతో పాటుగా కామాక్షి దీపాలు ఇంకా మిగిలిన ఏమైనా దీపపు కుందులు పెట్టుకొని మీరు దీపారాధన అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత అమ్మవారికి ఎంతో సువాసన భరితమైన పూజ అంటే ఇష్టం కాబట్టి అందుకని జవ్వాది పౌడర్ కానీ పచ్చ కర్పూరం కానీ కర్పూర బెల్లల పౌడర్ కానీ అమ్మవారి దగ్గర అక్కడక్కడైతే వేయండి. ఈ విధంగా పూజకు కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా నేను పెట్టేసుకున్నానండి. అలాగే అమ్మవారికి స్వాగత దీపాలు కూడా పెట్టుకున్నాను. అమ్మవారికి స్వాగతం పలికేందుకు మీరు ఈ స్వాగత దీపాలు ఇంటి గడప దగ్గర పెట్టుకోవచ్చు, లేదంటే పూజ చేసే చోటైనా సరే పెట్టుకోవచ్చు. ఇలా అన్నీ కూడా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పూజను అయితే ప్రారంభిద్దాం. ముందుగా నేను ఇక్కడ వినాయక దీపం అయితే పెట్టుకున్నాను కదండి. ఆ దీపం అయితే వెలిగించుకొని ఆ దీపంలోనే స్వామివారు ఉన్నట్టుగా భావన చేసుకొని నేను వినాయకుడికి పూజనైతే చేసుకుంటున్నానండి. స్వామివారికి పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులతో స్వామివారిని పూజించాలి. స్వామివారి అష్టోత్తరాలు కానీ లేదంటే ఓం గం గణపతియే నమః లేదంటే స్వామివారికి సంబంధించిన 21 నామాలు ఉంటాయండి. అవైనా సరే చదువుకొని వినాయకుడికి ముందుగా పూజనైతే చేసుకోవాలి. ఆ తర్వాత స్వామివారికి అగరబత్తులతో ధూపం చూపించి నైవేద్యం నివేదన చేయాలి. పాలు కానీ పళ్ళు కానీ బెల్లం కానీ ఇలా ఏమైనా సరే నైవేద్యం నివేదన చేసి ధూపం చూపించి నీరాజనం సమర్పించాలి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు స్వామివారి దగ్గర ఉంచి ఆ స్వామివారికి దండం పెట్టుకోండి. ఈ 5 వారాలు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూజ సంపూర్ణం అయ్యేటట్టు ఎలాంటి విఘ్నాలు లేకుండా చెయ్యి తండ్రి అని ఆ స్వామివారికి దండం పెట్టుకోండి. ఇలా వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు లక్ష్మీదేవి అమ్మవారి పూజనైతే ప్రారంభించాలి. ముందుగా అమ్మవారి పూజలో పెట్టుకున్న కామాక్షి దీపాలు కానీ లక్ష్మీ దీపాలు కానీ ఏ పెట్టుకుంటే అవన్నీ కూడా వెలిగించేసుకోండి. వీటితో పాటు ఇంకా మీరు ఏ దీపపు కుందులు పెట్టుకున్నారో అన్నీ కూడా వెలిగించేసుకోండి. అయితే పంచగవ్య దీపారాధన అయితే తర్వాత చేసుకోవాలి. అది ఒకేసారి ఎక్కువ జ్యోతి అయితే వెలుగుతుంది కాబట్టి అందుకని తర్వాత చేసుకుంటే సరిపోతుంది. ముందుగా ఈ దీపాలన్నీ కూడా వెలిగించేసుకున్న తర్వాత ఆ దీపలక్ష్ముల దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఆ దీపలక్ష్ములకి దండం పెట్టుకోండి. ఆ తర్వాత అమ్మవారి దగ్గర అమ్మవారి పాదాల పైన కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి ధూపం చూపించి అమ్మవారి పాదాలకి దండం పెట్టుకోండి. అమ్మ మార్గశిర లక్ష్మి వారాల వ్రతం అయితే స్టార్ట్ చేశాను. నాకు అన్ని వారాలు మీకు పూజ చేసుకునే భాగ్యాన్ని కల్పించి తల్లి మా ఇంటికి వచ్చి మా పూజని స్వీకరించి మాకు అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు కల్పించు తల్లి అని ఆ అమ్మవారికి స్వాగతం పలికి దండం పెట్టుకోండి. ఇప్పుడు ఈ మార్గశిర లక్ష్మి వారాలకి సంబంధించిన వ్రత బుక్ అయితే ఉంటుందండి. ఈ బుక్ ఒకటి తెచ్చుకుంటే మీరు పూజ అనేది చక్కగా చేసుకోవచ్చు, లేదంటే నేను ఇక్కడ చెప్పిన దాని ప్రకారంగా సరే మీరు చేసుకోవచ్చు. అయితే ఈ బుక్లో మనం చదువుకోవాల్సిన మంత్రాలన్నీ కూడా ఉంటాయండి. ముందుగా లక్ష్మీదేవి అష్టోత్తరాలు అలాగే విష్ణుమూర్తి అష్టోత్తరాలు అన్నీ కూడా చదువుకోవాలి. ఇంకా మీకు వచ్చినట్లయితే లలిత సహస్రనామాలు కనకదార స్తోత్రాలు ఇవన్నీ కూడా మీరు చదువుకోవచ్చు. అమ్మవారికి పూజ చేసేటప్పుడు అమ్మవారికి ఎంత ఇష్టమైన లక్ష్మీ గవ్వలతో కానీ చిట్టు గాజులతో కానీ తామర గింజలతో కానీ గురువింద గింజలతో కానీ పసుపు కొమ్ములతో కానీ కాయిన్స్తో కానీ పువ్వులతో కానీ ఎరుపు అక్షింతలతో కానీ కుంకుమతో కానీ ఇలా మీ దగ్గర ఏది ఉంటే వాటితో అమ్మవారిని అయితే పూజించండి. అమ్మవారికి ఎరుపు పువ్వులు అంటే చాలా ఇష్టం అండి. అందుకని ఎర్రటి పువ్వులతో అమ్మవారిని పూజించండి. అయితే మార్గశిర లక్ష్మి వారాల పూజ ఎవరు చేసుకోవాలండి అంటే ఎవరైనా సరే చేసుకోవచ్చండి. ఆ లక్ష్మీదేవి అమ్మవారి కటాక్షం అందరికీ కూడా కావాలి కాబట్టి అందుకని ఎవరైనా సరే మార్గశిర లక్ష్మి వారాల పూజనైతే చేసుకోవచ్చు. మనకున్న అప్పులు ఆర్థిక బాధలు అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలి అంటే తప్పనిసరిగా ఈ మార్గశిర గురువారాల్లో అమ్మవారికి పూజనైతే చేయాల్సిందే. అయితే 5 లక్ష్మి వారాలు అయితే అమ్మవారిని పూజిస్తే అత్యద్భుతమైన ఫలితాలు అయితే పొందుతామండి. అయితే ఒకవేళ 5 లక్ష్మి వారాలు కుదరకపోయినట్లయితే మీకు ఎన్ని లక్ష్మి వారాలు కుదిరితే అన్ని లక్ష్మి వారాలు అయితే పూజనైతే చేసుకోవచ్చు. కనీసం ఒక్క లక్ష్మి వారమైనా సరే ఈ విధంగా పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. మేము ఎప్పుడు చేయలేదండి, మరి కొత్తగా స్టార్ట్ చేసుకోవాలనుకునేవారు చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చండి. చెప్పాను కదా ఎవరైనా సరే అమ్మవారిని అయితే పూజించవచ్చు. అయితే ఈ పూజ ఎప్పుడు చేయాలండి అంటే లక్ష్మీవారం పూట, అంటే లక్ష్మీవారం గురువారం ఒకటేనండి. గురువారం రోజున తెల్లవారుజామునే అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఒకవేళ ఉదయం పూట మాకు కుదరలేదండి అని అనుకుంటే సాయంత్రం వేళల్లో అయినా సరే చేసుకోవచ్చు. అయితే సాయంత్రం పూజ చేసేవారు ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండాలండి. అది ఉదయం పూజ చేసుకునే
చేసుకునే వారైతే ఉదయం పూజ అయ్యేంత వరకు ఉపవాసం ఉంటే సరిపోతుంది. ఉదయం 4:30 నుండి 6 గంటల లోపు మీరు పూజనైతే చేసుకోవచ్చు. అదే సాయంత్రం వేళల్లో అయితే 6:30 నుండి 8:30 లోపు మీరు పూజనైతే చేసుకోవచ్చు. ప్రతి వారం కూడా ఇదే టైంకి చేసుకుంటే సరిపోతుందండి. అయితే అమ్మవారి పూజని చేసుకోవడానికి కొన్ని నియమాలు అయితే ఉన్నాయండి. చెప్పాను కదా, తెల్లవారుజామునే నిద్ర లేచి ఈ పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే తలకి ఎలాంటి షాంపూ లాంటిది కూడా పెట్టుకోకుండా తలస్నానం అనేది చేయాలి. పూజ అయ్యేంత వరకు కూడా రోజంతా కూడా ఉపవాసం ఉండాలనుకుంటే ఉండొచ్చండి, లేదంటే పూజ అయ్యేంత వరకు ఉపవాసం ఉండాలి. అదే సాయంత్రం చేసుకునే వాళ్ళైతే రోజంతా ఉపవాసం ఉండాలి. ఎలాంటి నాన్ వెజ్ లాంటివి ఏమి కూడా తినకూడదు. అలాగే మన జుట్టుని అసలు దువ్వకూడదండి. ఏదైనా ఒక బ్యాండ్ అది పెట్టేసుకొని అలా వదిలేయాలి, కానీ ఈరోజు అసలు మీ జుట్టుని దువ్వకండి. అలాగే పిల్లల్ని కూడా ఈరోజు ఏమి కూడా అనకూడదు, అసలు గసరకూడదండి. అలాగే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా తలకి నూనె మాత్రం పెట్టుకోకూడదండి. మధ్యాహ్నం వేళల్లో సాయంత్రం వేళల్లో అసలు పడుకోకూడదు. ఈ పూజ చేసుకున్న రోజు రాత్రి వేళల్లో నేలపైన మాత్రమే పడుకోవాలండి. బ్రహ్మచర్యం పాటించాలి. ఇది చాలా విశేషమైన పూజ కాబట్టి నియమాలు కూడా కొంచెం కఠినంగానే ఉంటాయండి. ఈ లక్ష్మీ వారాల పూజని 5 వారాలు చేస్తామండి. ఒకవేళ మధ్యలో ఆటంకం వచ్చినా చేయడం కుదరకపోయినా ఏం చేయాలంటే నెక్స్ట్ వారానికి సంబంధించిన నైవేద్యాలతో అమ్మవారికి పూజనైతే చేయాల్సి ఉంటుంది. అయితే ప్రతి వారం ఇదే విధంగా చేసుకోవాలా అంటే ఇదే విధంగా చేసుకోవాలండి. అయితే మీరు అమ్మవారికి ఒక్కొక్క మంగళకరమైన వస్తువులతో పూజనైతే చేసుకోవచ్చు. అయితే ఈ కొంచెంలో వేసినటువంటి బియ్యాన్ని ప్రతి వారం మార్చాలా అంటే మీరు మార్చుకొని మళ్ళీ కొత్తగా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చండి. లేదంటే అదే కొంచెాన్ని మీరు పూజలో ఒక పక్కగా పెట్టుకొని అమ్మవారిని పెట్టుకొని అయినా సరే మీరు పూజ చేసుకోవచ్చు. ఇలా అమ్మవారికి అయ్యవారికి సంబంధించిన అన్ని మంత్రాలు చదువుకున్న తర్వాత అమ్మవారికి అగరబత్తులతో ధూపం చూపించి నైవేద్యం నివేదన చేయాలండి. ఈ మొదటి గురువారం రోజున అమ్మవారికి పులగాన్ని అయితే నైవేద్యంగా నివేదన చేయాలి. పులగంతో పాటుగా అమ్మవారికి ఎంత ఇష్టమైన పాలను కూడా నైవేద్యంగా పెట్టండి. అలాగే మీ దగ్గర ఉన్నటువంటి పళ్ళును కూడా నివేదన చేయండి. అయితే ఈ మార్గశిర లక్ష్మీ వారాల్లో అమ్మవారికి నివేదన చేసే నైవేద్యాలు నెయ్యితో మాత్రమే తయారు చేయాలండి. కొద్దిగైనా సరే నేతితో తయారు చేసి అమ్మవారికి నైవేద్యం అయితే నివేదన చేయండి. ఒకవేళ మాకంత స్తోమత లేదండి అని అనుకుంటే ఆయిల్ని ఉపయోగించండి. మీ స్థితిగతులు అమ్మవారికి చెప్పుకొని కొద్దిగా నేతిలో ఆయిల్ వేసి మీరు చేయాలనుకున్న నైవేద్యాలు ప్రిపేర్ చేయవచ్చు. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం అయితే సమర్పించాలండి. ఆకు, వక్క, పండు, పువ్వులు, వక్కలు, గాజులు, పసుపు, కుంకుమలు ఇవన్నీ కూడా పెట్టి అమ్మవారికి తాంబూలం అయితే సమర్పించండి. అమ్మవారికి చీర పెట్టాలి అనుకుంటే చీర కూడా పెట్టొచ్చండి. అలాగే ఈరోజు ముత్తైదువులకి తాంబూలం కూడా ఇస్తే చాలా చాలా మంచిదండి. ఒక్క ముత్తైదువునైనా సరే పిలిచి తాంబూలం అయితే ఇవ్వడానికి ప్రయత్నించండి. ఈ విధంగా తాంబూలం సమర్పించిన తర్వాత ఇప్పుడు ధూపం చూపించి మనం ముందు పెట్టుకున్న పంచగవ్య దీపం అయితే వెలిగించాలి. ఇప్పుడు ఈ దీపం దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసి ఆ దీపానికి దండం పెట్టుకోండి. ఈ పంచగవ్య దీపం వెలిగించడం వలన హోమం చేసినంత ఫలితం అయితే మనకి కలుగుతుందండి. అందుకని ఈ పంచగవ్య దీపం అయితే తప్పనిసరిగా వెలిగించండి. ఒకవేళ ఈ రోజు వెలిగించడం కుదరకపోయినట్లయితే నెక్స్ట్ డే మనకి శుక్రవారం వస్తుంది కదా, శుక్రవారం అయినా సరే వెలిగించడానికి ప్రయత్నించండి. ఇలా దీపం వెలిగించిన తర్వాత ఇప్పుడు చేతిలోకి కొద్దిగా అక్షింతలు తీసుకొని పట్టుకొని ఇప్పుడు వ్రత కథ అయితే చదువుకోవాలండి. ఈ బుక్లోనే మార్గశిర లక్ష్మీ వారాల వ్రత కథ అయితే ఉంటుంది. ఈ కథనైతే చదువుకోవాలి. కథ చదివితేనే పూజ సంపూర్ణం అవుతుందండి. అలాగే ఈ పూజ యొక్క గొప్పతనం కూడా తెలుస్తుంది. అందుకని తప్పనిసరిగా కథనైతే చదువుకోండి. కథ చదివిన తర్వాత చేతిలో ఉన్న అక్షింతలు అమ్మవారి పాదాల దగ్గర కొద్దిగా వేసి కొద్దిగా అక్షింతలు మన శిరస్సు పైన, ఇంట్లో ఉన్న వారందరి శిరస్సు పైన అయితే వేయాలి. ఇంకొకసారి అమ్మవారికి సాంబ్రాణి ధూపం చూపించి అమ్మవారికి కొబ్బరికాయనైతే నివేదన చేయాలండి. ప్రతి వారం కూడా కొబ్బరికాయ కొట్టడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత అమ్మవారికి కర్పూర హారతితో పాటుగా పంచహారతిని కూడా సమర్పించాలి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు తీసుకొని అమ్మవారి పాదాలపైన వేసి మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి శిరస్సు వంచి మోకాళ్ళపైన అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. మా ఇల్లు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో తులుతూగేటట్టు చెయ్యి తల్లి. ఎలాంటి అనారోగ్యాలు కలగకుండా మేము, మా బంధుమిత్రులు, మాకు తెలిసిన వారు అందరం కూడా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో తులుతూగేటట్టు చెయ్యమని ఆ తల్లికి దండం పెట్టుకోండి. తప్పకుండా ఆ అమ్మవారు మీ పూజని స్వీకరిస్తుందండి. మీ కోరికలన్నీ కూడా నెరవేర్చుతుంది. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించిన వారికి అమ్మవారు తప్పకుండా అమ్మవారి కటాక్షం అనేది కలుగుతుంది. ఈ విధంగా లక్ష్మీ వారం రోజున తెల్లవారుజామున కానీ లేదంటే ఉదయం 8-9 గంటల లోపైనా సరే అమ్మవారికి పూజనైతే చేసుకోండి. అలాగే సాయంత్రం వేళల్లో కూడా మళ్ళీ అమ్మవారికి దీపారాధన చేసుకొని అమ్మవారికి పూజనైతే చేసుకోండి. సాయంత్రం వేళల్లో కూడా ద్వారబంధం దగ్గర దీపాలైతే పెట్టుకోండి. అయితే ఈ పూజా పీఠాన్ని ఈరోజు కదపకూడదండి. నెక్స్ట్ డే మనకి శుక్రవారం వస్తుంది కదా, శుక్రవారం కూడా కదపకూడదండి. ఆ రోజు కూడా అమ్మవారికి పూజ చేసుకొని ఏదైనా నైవేద్యం నివేదన చేసి శనివారం అమ్మవారి పీఠాన్ని అయితే కదపండి. ఇంకా అమ్మవారి పూజలో పెట్టిన ఈ
కొంచాన్ని అలాగే అమ్మవారిని కూడా మీరు పూజా మందిరంలో పెట్టేసుకోండి. అలాగే పసుపు కుంకుమలు కూడా పూజా మందిరంలో పెట్టేసుకోండి. అమ్మవారి కొంచెం కింద వేసిన బియ్యాన్ని అయితే మీరు నాన్ వెజ్ తినలేని రోజున మీరు ప్రసాదం రూపంలో అయినా సరే తయారు చేసుకొని పరమాన్నం రూపంలో తినొచ్చండి. లేదంటే మీరు అన్నంలో అయినా సరే కలిపేసుకొని బియ్యాన్ని మీరు తినొచ్చు. ఇంకా అమ్మవారికి పెట్టిన ప్రసాదాన్ని మీరు పూజ అంతా అయిన తర్వాత కొద్దిగా స్వీకరించండి. అలాగే ఇంట్లో ఉన్న పిల్లలందరికీ కూడా పెట్టండి. మీరు చేసిన ప్రసాదం మీరు కాకుండా మిగతా పిల్లలందరికీ మీ ఇంటి బయట ఉన్న వారందరికీ పంచి పెడితేనే ఈ పూజా ఫలితం అనేది మీకు దక్కుతుంది. అందుకని అందరికీ పంచి పెట్టండి. అలాగే మీరు చదివిన కథ కూడా మీకు తెలిసిన వారి ఎవరికైనా సరే చెప్పండి. చాలా చాలా మంచిది. ఇంకా పూజలో పెట్టినటువంటి అమ్మవారి పసుపు పాదాలు ఈరోజు అలానే ఉంచుకోవాలి. శుక్రవారం కూడా పూజలో అలానే ఉంచుకొని శనివారం అయితే తీయండి. శనివారం తీసి దాంట్లో కొద్దిగా పసుపుని పెళ్ళైన వారు తాళబొట్టుకు రాసుకోండి. మొహానికి కూడా రాసుకోండి. ఇంకా కొద్ది పసుపుని బీరువాకి అలాగే మీ ఇంటి ద్వారబంధానికి కూడా రాసి మిగిలిన పసుపుని కొద్దిగా నీటిలో కలిపి ఆ నీటిని ఇంట్లో అంతా కూడా సంప్రోక్షణ చేయండి. మీకు వ్యాపార స్థలాలు ఉంటే అక్కడ కూడా సంప్రోక్షణ చేసి ఈ పసుపు ముద్దని కొద్దిగా మీ వ్యాపార స్థలాలు యందు అలాగే మీరు డబ్బులు దాచుకునే ప్లేస్లో కొద్దిగా బొట్టుగా పెట్టండి. అలాగే ఈ పసుపుని ఎవరికైనా పంచిపెట్టినా సరే చాలా చాలా మంచిదండి. వచ్చిన ముత్తైదువులకి ఈ పసుపుని కొద్దిగా ప్రసాదం రూపంలో ఇవ్వండి. ఇంకా ఏమైనా పసుపు మిగిలినట్లయితే ఆ పసుపుని నీటిలో కలిపేసి ఆ నీటిని ఏదైనా మొక్కల మొదట్లో వేసేయండి. ఈ విధంగా పసుపు పాదాలు అమ్మవారి పూజలో పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఆ అమ్మవారి వచ్చి పూజ స్వీకరిస్తుంది అనే భావన మనకి మనసులో కలుగుతుందండి. ఈ విధంగా మార్గశిర లక్ష్మి వారాల్లో అన్ని వారాలు కూడా ఈ విధంగా పూజనైతే చేసుకోండి. భక్తి శ్రద్ధలతో కనుక అమ్మవారిని పూజించినట్లయితే తప్పకుండా ఆ లక్ష్మీదేవి అమ్మవారి కటాక్షం అయితే సిద్ధిస్తుంది. వీడియో కొంచెం పెద్దగా ఉన్నా సరే అన్ని విషయాలు కూడా షేర్ చేశానండి. ఈ వీడియో మీకు యూజ్ అయింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.